అందరూ చెప్తాం, పని చేయుచు వచ్చెను. ఇతడు మరి ఇశ్రాయేల్ యూదా దేశం అంతటి మీద కూడా మరి అద్భుతమైనటువంటి రాజుగా హిజ్కియా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హిజ్కియా దినాల్లో గొప్ప రివైవల్ అనేది వారు అనుభవించారు. హిజ్కియా దినాల్లో గొప్ప ఉజ్జీవాన్ని ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేశారు, అనుభవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జీవం అనేది అంటే ఏంటంటే ప్రజలు మరలా దేవునితో చక్కని సంబంధమును సమాధానమును కలిగి దేవునిలో ఆనందించుట. హిజ్కియా దినాల్లో మరలా ప్రజలు దేవుని బట్టి ఆనందించడం ప్రారంభించారు. కనుక హిజ్కియా రాజు అయిన తరువాత తను పని చేయుచు వచ్చెను అన్న మాటను చూస్తున్నాం. యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. కనుక రాజు ఏం పని చేశాడు? లాస్ట్ వీక్ చూసాం. రాజు ఏం చేశాడు? పస్కా పండుగను ఏం చేశాడు? ఇశ్రాయేల్ అందరి మధ్యలో కూడా మరి వారు ఆచరించడానికి, వారు జరిగించడానికి మరి హిజ్కియా ఇనిషియేటివ్ తీసుకొని ముందుగా ఆ పనిలో ముందు అడుగు వేసి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆకర్షించాడు. ఈరోజు మరికొన్ని విషయాలను చూద్దాం. ఏం పని చేసి ఉంటాడు రాజు? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పని చేస్తే దేవుడు అతని గురించి రాయించాడు? 4 అధ్యాయాల్లో మరి హిజ్కియా గురించి రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు రాజుల గ్రంథంలో రాయబడి ఉంది, యెషయా గ్రంథంలో కూడా హిజ్కియా గురించి రాయబడి ఉంది. ఈ మాటలను కొన్ని మాటలను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2వ వచనం 31వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అంతటి హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. ఇంకా చదువు. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీలను నియమించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా జీవితాన్ని చూస్తే అతడు సమూయేలు అంటే ప్రవక్త, మోషే అంటే మరి దేవుడు మోషేను ప్రవక్తగాను అలాగే దేవుని యొక్క స్నేహితుడుగాను దేవుని పని చేయడానికి నియమించుకున్నాడు, ధర్మశాస్త్రం అంతటినీ కూడా. అలాగే కొంతమంది ఎలీషాలను చూసినప్పుడు కూడా వారు దేవుని పని కొరకు వారు ప్రవక్తలుగా ఉండి వారు పనిచేశారు. ఇక్కడ ఈ హిజ్కియాకు వచ్చేసరికి హిజ్కియా కేసు వేరు. హిజ్కియా ఒక రాజు రాజ్యము చేస్తూ ఉండాలి, రాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి, ప్రజలను ఏలుతూ ప్రజలకు కావలసిన వాటిని చూస్తూ తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులతో మరి ఏ విధమైనటువంటి యుద్ధములు రాకుండా మరి సైన్యాన్ని బలపరుచుకుంటూ తను రాజరికం చేయాలి. కానీ హిజ్కియా ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడంటే, హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లు యాజకుల వరుసల ప్రకారముగాను లేవీలు వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దేవుని యొక్క సేవ జరిగేటట్లుగా ప్రతి క్రమాన్ని కూడా నియమిస్తున్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం నిర్దేశించిన నియమమును నిబంధనలను అనుసరించి సేవాధర్మము జరుగునట్లు సరి అయిన ఆరాధన విధానము జరుగునట్లుగా హిజ్కియా తిరిగి అన్నిటినీ కూడా క్రమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక రాజుకు చేయవలసిన పని కాదు ఇది, కానీ రాజు ఏం చేస్తున్నాడంటే ప్రియమైన దేవుని చక్కని సేవా క్రమం జరుగునట్లుగా అన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు, క్రమపరుస్తున్నాడు. లేవీలు చేయవలసిన పని లేవీలు, యాజకులు చేయవలసిన పని యాజకులు. ఎందుకు ఏం చేయాలంటే దహన బలులు సమాధాన బలులు వారు అర్పించాలి. అంతేకాదు సేవ జరగాలి గనుక సేవ జరుగుటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకేం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొంతమందిని నియమించాడట. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొంతమందిని నియమించాడట. కనుక మనం ఏ పొజిషన్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు నిన్ను నన్ను ఆ పొజిషన్లో నిలవబెట్టినందుకు కారణం ఏంటంటే దేవుని పని చేయడానికి. హలో, ఇప్పుడు నేను ప్రవక్త గురించి చెప్పట్లేదు, ఇప్పుడు నేను పాస్టర్ గారి గురించి చెప్పట్లేదు, ఒక యాజకుని గురించి చెప్పట్లేదు, ఒక రాజు గురించి చెప్తున్నా. ఒక రాజు తన రాజ్యములోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే దేవుని పని చేయాలి. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఈరోజు దేవుని పని
హిజ్కియా ఎలా చేశాడు అనే విషయాలను మీకు నేను చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఏం చేశాడు? సేవా ధర్మము జరుగునట్లుగా, సేవా క్రమము జరుగునట్లుగా యాజకులను లేవీలను ఏం చేశాడట? వారిని నియమించాడు, వారికి పని అప్పగించాడు. కృతజ్ఞతాస్తుతులు చేయడానికి కూడా కొంతమందిని నియమించి ఆ క్రమం అలాగా జరగడానికి చేశాడు. తర్వాత 3వ వచనం చదువుదాం. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయ అస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకు ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. రాజు ఏం చేశాడట? ఏం భాగం? అందరూ చెప్పాలి. ఇక్కడ గుప్ చాప్ సైలెంట్గా ఉండకూడదు. రాజు జరగవలసినటువంటి మందిరములో జరగవలసినటువంటి క్రమం అంతా కూడా చక్కగా జరుగునట్లు ఏం చేశాడట? తన ఆస్తిలో, మీకు మరలా చెప్తాను చూడండి. ఇప్పుడు రాజు ఆ పని చేయవలసిన అవసరం ఏం లేదు, మొదటిగా. రెండవది, తను ఒక ఆర్డర్ చేయొచ్చు. ఏమని? దేవుని మందిరంలో ఇలాగా అన్నీ జరగాలి, ప్రతి ఉదయాన్నే ఇది జరగాలి, ప్రతి ఉదయాన్నే అది జరగాలి అని చెప్పి ఆర్డర్ చేయొచ్చు. అది ప్రభుత్వ ఖజానాలో నుంచి వాటన్నిటినీ కూడా తీసుకొని చేయండి అని ఒక ఆజ్ఞ వేయచ్చు. కానీ ఏం చేస్తున్నాడట? రాజు తనకు కలిగిన ఆస్తిలో నుండి ఒక భాగమును ఏర్పాటు చేశాడట. హల్లెలూయా. దేవుని మందిరములో జరగవలసిన పని, ప్రియ దేవుని బిడ్డలారా, అది అంతా కూడా నా ఆస్తిలోంచి జరగాలి. హలో, ఏమంటున్నాడు? నా ఆస్తిలోంచి ఒక భాగమును దేవుని మందిరములో జరగవలసిన మాట అన్నిటికీ కూడా ఉపయోగించండి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది తనకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, తనకు దేవుని పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది తను చేయకపోతే దేవుడు ఏమీ అనడు. ఎప్పుడూ కూడా ఫోర్స్ఫుల్గా దేవుడు మన దగ్గర నుంచి ఏది తీసుకోడు. ఒకవేళ మీరు ఫోర్స్ఫుల్గా ఇచ్చినా అది దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. దేవుని పట్ల ప్రేమ లేకుండా, దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా మీరు ఏమి చేసినా, ఒకవేళ మనుషులంగా వారు ఏమైనా అంగీకరించవచ్చు, కానీ దేవుడు అంగీకరించడు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. దేవునికి కృతజ్ఞత లేకుండా, దేవుని పట్ల ప్రేమ లేకుండా మీరు ఏమి చేసినా దానిని దేవుడు అంగీకరించడు. హిజ్కియాకు ఆ యొక్క మనస్సు ఎలాగొచ్చిందంటే, దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ, దేవుని పట్ల తనకున్నటువంటి కృతజ్ఞతను బట్టి ఏమంటున్నాడంటే, నా ఆస్తిలో ఒక భాగము తీసి దేవుని మందిరములో జరగవలసిన వాటన్నిటినీ కూడా జరిగించమంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో ఆ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అది కలిగించగలడు. హల్లెలూయా. కనుక ఇది తను దేవుని పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు. నిన్ను దేవుడు ఒక పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఒక పరిస్థితులను తీసుకొచ్చిన తర్వాత, దేవుని పని నువ్వు ఎలా చేస్తున్నావు, దేవుని పని మనం ఏం చేస్తున్నామో. కనుక నీవు నేను ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని నియమించాడు. హల్లెలూయా. ఒక రాజు ఆ ఉద్దేశాన్ని గ్రహించాడు, ఆ ఆలోచనను గ్రహించాడు. కనుకనే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఆ పని చేస్తున్నాడు. బలవంతంగా దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో ఏమి కూడా చేయించుకోడు. బలవంతంగా దేవునికి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు అంటాడు, ఆకాశము నాది, భూమి నాది, అందులో ఉన్నవన్నీ కూడా నావే, మీ దగ్గర నుంచి నేను ఏం అడగను అంటాడు. హల్లెలూయా. అసలు మీ దగ్గర నుంచి నాకేమీ అక్కర్లేదు అంటాడు 50వ కీర్తనలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఏం చేశాడో చూడండి. నెమ్మదిగా మనం వెళ్దాం. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యము వహించి
ఆ, ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. అతడు ఏం చేశాడట? మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులు లేవీయులు ధైర్యము వహించి తన పని జరుపుకున్నట్లు ఎవరి భాగములు వారికి యెరూషలేములో కాపురమున్న వారికి అతడు. లేవీయులు ధైర్యముగా పని చేసుకోవాలి. వారు పని చేసుకోవాలంటే వాళ్ళకి ఏమివ్వాలి? అందులోనే ఉంది, మీరు నా వైపు చూడకండి. అది చెప్పడానికి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఎవరి భాగములు వారికి ఇవ్వాలి. లేవీయులు వారు పని చేయాలంటే లేవీయులను ఏం చేశాడు? పనికి నియమించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళు పని చేసుకోవాలంటే ఏం చేయాలి? వారి భాగములు వారికి ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి కూడా దేవుడు కనాను దేశంలోకి తీసుకెళ్ళిన తర్వాత 11 గోత్రముల వారికే ఏమిచ్చాడు? స్వాస్యం ఇచ్చాడు. ఒక గోత్రానికి ఏమవ్వలేదు? స్వాస్యం ఇవ్వలేదు. ఏమన్నాడు? నేనే వారికి స్వాస్యము. హల్లెలూయా. నేనే వారికి స్వాస్యము. గనుక ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసం మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్యమునైనను. చాలమ్మా, 14-27 కూడా చదవండి, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. లేవీలను విడవకూడదు, నీ మధ్యను వారికి. చూడండి, దేవుడు చెప్పినటువంటి ఈ మాటను హిజ్కియా జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడంటే, లేవీలకు మనం ఏం చేయాలి? ఎవరి భాగములు వారికి ఇయ్యాలి అని తన యొక్క రాజ్యంలో ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. లేవీల భాగము లేవీలకు ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు. చూడండి, మరొక మాటను కూడా మీకు నేను చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథం పక్కనే ఉంటుంది, దినవృత్తాంతాల పక్కనే. 13వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా తర్వాత పక్కన నెహెమ్యా. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీలను గాయకులను పొలములకు పారిపోయిరని. చూడండి, నెహెమ్యా దినాల్లో కూడా లేవీలకు రావాల్సినటువంటి ఏమనుంది అక్కడ? పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారట? పొలాలకు వెళ్ళిపోయారట. దేనికి? దేనికి వెళ్ళిపోయారు? పొలాలకి పని చేసుకోవడానికి. చాలామంది పాస్టర్ గారులు మళ్ళీ కొంతకాలం సేవకు వచ్చిన తర్వాత ఆటో వేసుకొని, మళ్ళీ ఆటో వేసుకొని, లేకపోతే మళ్ళీ పొకోడి బండి పెట్టుకొని, మళ్ళీ ఇడ్లీ రుబ్బు అమ్ముకొని, మీకు తెలుసా అలా చేస్తుంటారు కొంతమంది. ఎందుకు అనుకున్నారు? వాళ్ళకి దేవుడు లేవీలకు ఏం చేశాడు? స్వాస్యము లేదు కనుక నేనే వారికి స్వాస్యము అన్నాడు. హిజ్కియా తన రాజ్యంలోనికి వచ్చిన తర్వాత లేవీలను పిలిచాడు. మరలా వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయి ఉంటారు పొలాల్లో పని చేసుకొని, ఎందుకు వచ్చింది ఈ బాధ మనకని చెప్పి వాళ్ళు ఆ పనులే చేసుకుంటే వాళ్ళందరినీ పిలిచాడు. మరలా పిలిచి, మీరు ఈ పనులు చేయాలి, దేవుడు మీకు ఈ పని అప్పగించాడు కనుక ఈ పని చేయాలి అని నియమించి తర్వాత ఏం చేశాడంటే
ఆ మందిరంలో పనంతా జరగడానికి తన ఆస్తిలో ఒక భాగాన్ని ఇచ్చి ఆ పనంతా కూడా జరగడానికి చేపిస్తున్నాడు. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, లేవీలకు రావాల్సినటువంటి భాగములు వారికి మీరేం చేయాలి, ఇవ్వవలసి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ కూడా ఏం చేశారట, ఆజ్ఞాపించాడు. 5వ వచనం చదువుదాం ఇప్పుడు. ఆ ఆజ్ఞ వెల్లడి అవుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఈ ఆజ్ఞ రావుగానే ఏం చేశారట, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రథమ ఫలములైన ధాన్యము, ద్రాక్షరసము, నూనె, తేనె, సస్యఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. మన దగ్గర మామూలుగా పట్టణాల్లో ఉంటాం కనుక మనకి ఇవేం ఉండదు, కానీ మీరు విలేజ్ల్లోకి వెళ్ళి చూస్తే, నేను కొన్ని గ్రామాల్లో చర్చిల్లోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. అప్పుడు ఒక ముసలి మామ వస్తుంటుంది అనమాట, తలుపు తీసుకొని వచ్చి ఏం చేస్తుంది తెలుసా, ఇలా ఒక ఆనవగా పట్టుకొని వస్తుంటుంది. అంత ఆనపగా పుట్టుదో లేకపోతే ఇలా పట్టుకొని వచ్చి ఆ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ పెట్టేసి వెళ్తుంటుంది. కొంతమంది కోడెట్టుకొని వస్తుంటారు, చిన్న కోడి, లేకపోతే కోడి గుడ్డట్టుకొని వస్తారు. కొంతమంది ఏం పట్టుకొని వస్తుంటారు, కోడి గుడ్డు పట్టుకొని వస్తుంటారు. అలా పట్టుకొని వచ్చి ఆ గుడ్డు అక్కడ పెట్టేసి 2 గుడ్లు, మళ్ళీ గుడ్డు పడిపోద్ది అని చెప్పి చిన్న బియ్యం పట్టుకొచ్చి ఆ బియ్యంలో పెట్టి తీసుకొస్తూ ఉంటారు. విలేజ్లో ఇప్పటికీ కూడా ఇలా చేస్తుంటారు. ఇప్పుడు ఇలా మిమ్మల్ని ఎవరిని కూడా గుడ్డు పెట్టుకుని రమ్మని చెప్పట్లేదండి, ఓకే. గుడ్లు కోళ్ళు తెచ్చి దీని మందిరం అది ఏంటి వ్యాపారులకి లేకపోతే అలా చేయకండి, ఓకే. నేను అంటే చెప్తున్నా, లేవీలకు ఇవన్నీ కూడా వాళ్ళు ధర్మశాస్త్రం ఉన్నట్టుగా ప్రథమ ఫలములను, ధాన్యము, ద్రాక్షరసము, నూనె, తేనె, సస్యఫలములు అన్నిటినీ కూడా విస్తారముగా తీసుకురావడం ప్రారంభించారంట. అప్పుడు వరకు ఏం చేయలేదు, వీళ్ళు ఇవ్వలేదు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, పొలాల్లోకి వెళ్ళిపోతున్నారు, పని చేసుకుంటున్నారు. అందరికీ ఆహారం కావాలి, అందరికీ వస్త్రాలు కావాలి, అందరికీ ఏం కావాలి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి ఏముంటాయి, ఉద్యోగం చేసుకుని ఒక పిల్లని చదివించడానికి ఇంకొక గుండా పిండ అయిపోతుంటారండి కొంతమంది. 2 ఉద్యోగస్తులే, 2 చదివించుకోవడం కోసం గుండా పిండ అయిపోతుంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి మీరే గుండా పిండ అయిపోతుంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారని ఎప్పుడు ఆలోచించారా? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం అంతటినీ కూడా ఇశ్రాయేలు ఎవరు ఆచరించలే. తర్వాత కనుక హిజ్కియా ఏం చేశాడంటే దేవుని పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, తన రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. దేవుని సేవా క్రమం చక్కగా జరిగినట్లుగా దేవుని పని చేస్తున్నాడు. విస్తారముగా వాళ్ళు ఏం చేశారట, తీసుకుని వచ్చారట. చూడండి 6వ వచనం కూడా చదువుదాం. యూదా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారును, యూదా వారును, ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును, వస్తువులలో కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పల వేయన ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. ఎన్ని నెలలు వేశారట, 3వ నెలలో ప్రారంభించారటండి తేవడం. ఏంటి, ధాన్యము, ద్రాక్షారసము, తేనె, సస్యఫలములు, ఇంకా ఎద్దులు, గొర్రెలు, ప్రతిష్టమైనటువంటి వస్తువుల్లో 10వ వంతులను ఏం చేశారట, తీసుకొచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు ప్రారంభించి కుప్పల వేయం ప్రారంభించి 7వ మాసమందు 7వ మాసం 4 నెలలు తేవడం ప్రారంభించారట. ఎందుకు వీళ్ళు ఎప్పటి నుంచి ఏం తేటలేదు వీళ్ళు, కనుక 4 నెలలు తెచ్చారట. యాక్చువల్గా ఏంటంటే అది వాళ్ళు 3వ నెల ఇశ్రాయేలీలకు ధాన్యపు కోత కాల ప్రారంభం అన్నమాట. ధాన్యము కోసేటువంటి ప్రారంభం అది 3వ నెల. 7వ నెల ద్రాక్షారసము మరియు తదితర పంటలు కోసేటువంటి కాలం. కనుక 3వ నెల నుంచి 7వ నెల వరకు కూడా వాళ్ళు ధాన్యము, ద్రాక్షారసము, ఇతర ఫలములన్నిటినీ కూడా వారు కోసేటువంటి ఆ దినములు కనుక 3వ నెలలో ప్రారంభించి 7వ నెల వరకు కూడా ఏం చేశారట, తీసుకొని ఏం చేశారట, కుప్పలు వేయడం ప్రారంభించారట. ఏమైపోయి కుప్పలుగా అయిపోయి. చూడండి ఇప్పుడు మంచి మాటను చూపిస్తాను. ఇప్పుడు 8వ వచనం.
హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి మొదటగా వారు చేసినటువంటి ఆ పనిని బట్టి ఏం చేశారట? దేవుని స్తుతించారట. ఇశ్రాయేలీలైన వారందరూ కూడా లేవీయులకు రావలసినటువంటి ఆ భాగములన్నిటినీ కూడా వారు తీసుకొని వచ్చి కుప్పలు వేయడం ప్రారంభించినప్పుడు రాజు అధిపతులు అందరూ కూడా ఏం చేశారు? దేవుని స్తుతించారు. రెండోది ఏం చేశారు? వారిని దీవించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కుప్పలను చూసి ఆయన జనులైన ఇశ్రాయేలీలను దీవించారట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు, లాస్ట్ వీక్లో వారు చేసినటువంటి దానిని బట్టి పస్కా పండుగ అయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమైంది? దేవుని యొక్క పరిశుద్ధ నివాసమునకు చేరింది. ఇక్కడ ఈరోజు చూస్తున్నాము, రాజు అధిపతులందరూ కూడా ఇశ్రాయేల్ అందరినీ కూడా ఏం చేశారట? దీవించారట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెన మీ జీవితాల్లో కలగాలి అంటే మన జీవితాల్లో దేవునికి చేరవలసిన వాటిని దేవునికి ఇవ్వాలి. ఏం చేయాలి? దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇవ్వాలి. ఎందుకు? లేవీయులైన వారు దేవుని పని చేయాలి. వారు ఏం చేయాలి? దేవుని యొక్క ఏం చేయాలి? పని చేయాలి. ఆ పని జరగాలంటే ఎవరు చేయాలి? లేవీయులకు చెందవలసిన భాగములను నెహెమియా దినాల్లో కూడా వాళ్ళందరూ పొలంలోకి వెళ్ళిపోతుంటే నెహెమియా వచ్చి లేవీయులకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వమని ఆజ్ఞాపించాడు. 10వ వచనం చూద్దాం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను. ఇక్కడ లేవీయులు చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకు సమృద్ధిగా భోజనం చేసినటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి అక్కడ లేవన్నమాట. వాళ్ళు సమృద్ధిగా భోజనం చేసినటువంటి పరిస్థితులు కూడా అక్కడ లేవు. వాళ్ళు తెచ్చినప్పటి నుంచి కూడా మేమేం చేశాము? సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని. గనుక దేవుని యొక్క లేవీయులు వారు సమృద్ధిగా భోజనం చేసినప్పుడు దేవుడు కూడా తన ప్రజలను ఏం చేస్తున్నాడట? ఆశీర్వదిస్తున్నాడు. కనుక వారు దేవుని యొక్క ప్రజలను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారు సమృద్ధిగా తిన్నారు, వారి అవసరతలన్నీ కూడా తీరిపోయాయి. కనుక అప్పుడు జరిగిన విషయాలను కూడా కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను. అలాగే తర్వాత వచ్చిన కూడా చదువుదాం. హిజ్కియా కొట్లను ఇప్పుడు ఏమైపోయింది? కుప్పలు వచ్చేస్తుంది. ఏమైపోయింది? రాజు చెప్పిన దాన్ని బట్టి అందరూ కూడా తీసుకొని రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఏమైపోయింది? కుప్పలు అయిపోయింది అంటారు చూడండి, బోళ్ళు కుప్పలు అయిపోయింది అంటారు కదా. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ కుప్పలు అయిపోయింది. కనుక హిజ్కియా ఏం చేశాడంటే కొట్లను సిద్ధం చేసి తీసుకొచ్చినవన్నీ కూడా ఏం చేయమంటున్నాడు? కొట్లలో సిద్ధపరచమంటున్నాడు. దేనికి? ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మంచి విషయం మీకు చెప్తాను. కనుక 14వ వచనంలో చూస్తే ఇశ్రాయేలులో చుట్టూ కూడా యెరూషలేము చుట్టూ కూడా ఇంకా 13 పట్టణాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ కూడా ఇంకా ఏమున్నాయి? 13 పట్టణాల్లో ఉన్నటువంటి లేవీయులు ఉన్నారు. ఆ తీసుకొచ్చిన దాన్ని అంతటినీ కూడా ఆ మిగిలిన పట్టణంలో ఉన్నటువంటి లేవీయులకు కూడా పంచడానికి హిజ్కియా ఆజ్ఞాపించాడు. మీరు ఆ తర్వాత వచనాలు అన్నీ కూడా చదివితే చూడండి, అక్కడ ఉంటాయి. 14వ వచనం చూడమ్మా. ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను దేవునికి అర్పింపబడిన. చూడండి, ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలి? మిగిలిన పట్టణాల్లో కూడా ఎవరున్నారు? లేవీయులు ఉన్నారు. ఆ పట్టణంలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. కనుక వాళ్ళకి అవి ఏం చేయాలి? ఇక్కడ మరొక చూసాం ఇందాక 10వ వంతులు ప్రతిష్టార్పణలు కాకుండా ఇంకోటి ఏముంది? స్వేచ్ఛార్పణలు. ఇంకోటి ఏంటి? స్వేచ్ఛార్పణలు. కనుక వీటన్నిటినీ కూడా తీసుకొచ్చి మిగిలిన వారికి ఏం చేయాలి? మిగిలిన లేవీలకు కూడా మనము పంచాలని చెప్పి
అక్కడ దాని మీద కొంతమందిని ఏం చేస్తున్నాడు, నియమించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన చుట్టూ కూడా అక్కడ మీరు చూపిస్తే ఇంకా మంచి మాటను చూపిస్తాను చూడండి. 19వ వచనం చూడండి. సమాజం అంతటినీ సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన, చూడండి, ఆయా పట్టణములలో ఇంకా గ్రామాలు ఉన్నాయి. ప్రతి పట్టణం చుట్టూ కూడా ఏముంటాయి? మన విశాఖపట్నం డిస్టిక్లో ఇది పట్టణం, కానీ విశాఖపట్నం డిస్టిక్గా ఉన్నటువంటి ఇంకా గ్రామాలు చాలా ఉంటాయి. గ్రామాల్లో సేవకులు ఉంటారు, గ్రామాల్లో కూడా పాస్టర్ గారులు ఉంటారు. మ్యాక్సిమం గ్రామాల్లో పరిచర్య జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సేవకులు సరిగా ఉండరు. సేవకులు ఏముండరు, సరిగా ఉండరు. ఎందుకు సరిగా ఉండరు తెలుసా? వాళ్ళ యొక్క పిల్లలకు అవసరతలు తీర్చుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎందుకంటే గ్రామాల్లో ఏమొస్తాయంటే ఏమొస్తాయి? కానుకలు, బియ్యం వస్తాయి, ఇంకేమొస్తాయి? సోళ్ళు వస్తాయి, గంటలు వస్తాయి, ఇంకేమొస్తాయి? చోళ్ళు అన్నాను ఇందాక, మళ్ళీ కోళ్ళు కూడా వస్తాయి. రాగి చోళ్ళు అంటారు కదా, చోళ్ళు తర్వాత ఏమొస్తాయి? కోళ్ళు కూడా వస్తాయి. కానీ ఏమి రావు, డబ్బులు రావు. కనుక గ్రామాల్లో సేవ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. నేను విలేజెస్ వెళ్తాను కనుక మీకు చెప్తున్నాను. గ్రామాల్లో ఒక చర్చెస్లోకి వెళ్తే అసలు సౌండే ఉండదు, సౌండ్ సిస్టమ్ ఉండదు, ఒక మైక్ ఉండదు, ఏమీ ఉండవు. ఒక సౌండ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఏమీ ఉండవు. కొన్ని చర్చెస్లో అసలు సరైనటువంటి రూఫ్ కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చోట్ల ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్లకు కావలసినది ఏమీ కూడా వాళ్ళకి దొరకదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ఆ గ్రామాల్లో ప్రతి పట్టణమునకు చుట్టూ ఉన్న గ్రామాల్లోనికి ఉన్న వారందరికీ కూడా ఈ దాచి ఉంచినది అంతా కూడా ఏం చేయమంటున్నాడు? చూడండి, హిజ్కియా హృదయంలో ఎంత చక్కని దేవుని సేవ పట్ల ఎంత చక్కని దృక్పథంతో ఉన్నాడు. దేవుడు తనని ఆ స్థితిలోనికి ఎందుకు తీసుకొచ్చాడు, ఆ స్థితిలో తను ఎందుకున్నాడు అనే విషయాన్ని గ్రహించాడు. ఇది చాలామంది గ్రహించరు. చాలామంది దేవుడు నిన్ను నన్ను ఈ స్థితిలో ఉంచిన దేని కొరకు దేవుడు ఉంచాడు? ప్రియ దేవుని పని చేయడానికి. దేవుని పని చేయడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము అందరూ కూడా సువార్త చెప్పలేకపోవచ్చు, అందరూ పాస్టర్ గారులు అవ్వలేకపోవచ్చు. హిజ్కియా ప్రీచింగ్ ఏం చేయట్లేదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని పని చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక గ్రామాల్లో ఉన్న వారికి ఇవ్వాల్సిన వాటన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ప్రజలు ఇచ్చినటువంటి వాటన్నిటినీ కూడా ఇక్కడున్నటువంటి ఈ మందిరంలో సేవ చేస్తున్న వారికి వారు సమృద్ధిగా తినిన తర్వాత మిగిలిన వాటన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? పంపించమని చెప్తున్నాడు. కనుక దానికి కూడా చూడండి, ఈ గ్రంథంలో 15వ వచనం చదువమ్మా. అతని చేతి క్రింద యేషువ, షెమయ, అమర్య, చూడండి, నమ్మకమైన వారు. కనుక ప్రతి పని కూడా ఎవరికి అప్పగిస్తున్నాడు? నమ్మకమైన వారు. హిజ్కియా కొంతమందిని పనికి నియమించాడు. ఎవరికి నియమించాడు? నమ్మకమైన వారు. అందరూ చెప్పండి ఈ మాట, నమ్మకమైన వారు. ఈ అధ్యాయంలో 3 సార్లు ఉంది నమ్మకమైన వారిని. తర్వాత 18వ వచనం చూడండి. అనగా నమ్మకమైన వారే తమను ప్రతిష్ఠించుకున్న లేవీలకు, తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ వారికి ఈ భాగములు పంపించాలి అన్నాడు. ఎవరికి? అందరికీ కాదు. ఇప్పుడు అందరూ పాస్టర్ గారులు అందరూ సేవ చేస్తున్నాం అంటారు. అందులో కూడా లేవి ఎవరికి పంపించమన్నాడు? నమ్మకమైన వారికి. నమ్మకమైన వారే తమను దేవునికి ప్రతిష్ఠించుకున్న లేవీలకు వారి కుటుంబాలకు పంపించండి అన్నాడు. హల్లెలూయా. కనుక మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా నమ్మకమైన వారికి చేయాలి. హిజ్కియా ఏం చేశాడు? నమ్మకమైన వారిని ఆ పని చేయడానికి నియమించాడు. ఎవరికి ఇమ్మంటున్నాడు? నమ్మకమైన వారే దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్న వారికి ఇమ్మంటున్నాడు. ఇప్పుడు 20వ వచనం చూడండి. హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను. హిజ్కియా కూడా ఎలా చేస్తున్నాడు? నమ్మకముగా పని చేస్తున్నాడు. నమ్మకం, ఫెయిత్ఫుల్. దేవుడు అందుకే సేవకులను చూసే అండు నమ్మకమైన మంచి దాసుడా అని, మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని సేవకులను చూసే అండు మిమ్మల్ని చూసి కూడా అంటాడు ఆయన. ప్రతి ఒక్కరిని చూసి కూడా అంటాడు, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్.
దేవుడు నీకు ఇవ్వబడిన దాంట్లో, ఇఫ్ దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో, దేవుడు నీకు ఇచ్చిన పొజిషన్లో, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నువ్వు నమ్మకముగా ఉంటే, నమ్మకముగా దేవుని పని చేస్తే, ఒక దినమును దేవుడు ఆయన బహుమతులు ఇచ్చేటప్పుడు, ఆయన అనేక కోట్ల మంది ప్రజల మధ్యలో దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కూడా అంటాడు, మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకమైన మంచి దాసుడా. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన వారుగా హిజ్కియా తనకి ఇవ్వబడిన బాధ్యతలో నమ్మకమైన వానిగా పనిచేశాడట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్ యు ఫెయిత్ఫుల్? మీరు మీ జీవితాల్లో నమ్మకముగా ఉన్నారా? దేవుడు చూస్తాడు, నేను చూడను, నేను అనడం కాదు. దేవుడు మిమ్మల్ని చూస్తాడు. చూసినప్పుడు నమ్మకమైన వారికి దేవుడు ఏం చేస్తాడు? దీవెనలు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు చాలా విషయాలు, ఈ స్వేచ్ఛార్పణలు అనేటువంటి చూసారా, ఇవి చాలాసార్లు ప్రజలు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు. నేను ఒక వివాహానికి వెళ్ళాను, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. అందులో నన్ను మెసేజ్ చెప్పమన్నారు. రీసెంట్గా కూడా ఒక ఫంక్షన్లో, ఆ ఫంక్షన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్తూ మళ్ళీ నాకు రిక్వెస్ట్ చేశారు. ఏంటో తెలుసా, లాస్ట్ వీక్లోనే, ముందు వీక్లో, పాస్టర్ గారు వచ్చేటప్పుడు కొంచెం షూట్ వేసుకొని రండి అని చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వస్తున్నారు, గట్టా శ్రీనివాసరావు గారు వస్తారు, గన్బాబు గారు వస్తారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళకి ఎలాగుండాలి? పాస్టర్ గారు కూడా, నేను కొనలేదు కానీ నాకు 2 షూట్లు కూడా గిఫ్ట్ ఇచ్చారు. మొత్తం మీద ఒకటి ఉందలేండి నా దగ్గర రెడీగా అని చెప్పి షూట్ వేసుకుని వెళ్ళాను. ఆ ఎంగేజ్మెంట్కి ఎంతమంది వచ్చారు తెలుసా? 400+ మెంబర్స్ వచ్చారు. ఎంతమంది వచ్చారు? 400+ మెంబర్స్. మామూలుగానే ఉంగరం పెట్టేశారు, మామూలుగానే దండ వేశారు. నేను అన్నాను పిలిచి, పెళ్ళి అయిపోయింది కదన్నా అన్నాను. ఏమైపోయింది? పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ దీనికో మళ్ళీ ప్రధానం, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ దానికి అయిపోయింది కదా, ఇంకేంటి? దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ప్లేట్ చెప్తే చెప్పవసరం లేదు. ఏ ప్లేట్? భోజనం ప్లేట్. భూమి మీద ఉండేవన్నీ కూడా, మనుషులు తినేవన్నీ కూడా పెడుతున్నారు. మనుషులు తినేవన్నీ కూడా పెడుతున్నారు, అన్ని రకాలు కూడా. సరే, అంత బాగానే ఉంది. సరే, ఇక్కడ విషయం వేర్లేండి. ఇలాగ ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అలాగే వాక్యం చెప్పడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, దాని రెంట్ ఎంత అయి ఉంటుంది? చాలా ఎక్కువ కదా. కింద మీద ఫంక్షన్ హాల్ అంతా అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నేను ప్రైజ్ ది లార్డ్ అని. నేను ఎప్పుడు కూడా ఏ విషయాల గురించి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను కనుక నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వను. మీరు అలవాటు చేసుకోండి. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ యూ విల్ డిసప్పాయింట్. అని మనల్ని ఎవరైనా గౌరవిస్తారేమో, ఎవరైనా మనకు కుర్చీ వేస్తారేమో, ఎవరైనా మనకి మజ్జిగిస్తారేమో, ఎవరైనా మనకి ఏదైనా చేస్తారేమో, ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఏమీ డిసప్పాయింట్ అవ్వం. ఎక్స్పెక్ట్ చేసి వచ్చామనుకో చాలాసార్లు ఏమవుతాం? డిసప్పాయింట్ అవుతాం. ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అనుకో నేనేమి ఎప్పుడు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయను కనుక ఎక్కడ ఏమవును. ఎందుకంటే మనం డిసప్పాయింట్ అయిపోయి మనం కొంతసేపు నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోవాల్సిన అవసరం. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ వన్, ఓన్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనల్ని నిరాశపరచడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిరాశపరచడు. దేవుని యొద్ద నుండే మనం ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప ఏది కూడా ఎవరి దగ్గర నుంచి. నేను అనుకున్నాను తర్వాత, ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ టు గాడ్? దేవునికి ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మీరు ప్రతి విషయాన్ని కూడా దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామో ఇదే పరలోకం రాయబడి ఉంటుంది. మనము ఎంత ఎర్న్ చేస్తున్నామో, ఎంత సంపాదించామో, ఎంత ఉంది, ఇవేమీ రాయబడవు. దేవుని కొరకు నువ్వేం చేసావో అదే పరలోకంలో నిన్ను ధనవంతునిగా చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఉంది ఆ మాట, పరలోకంలో ధనవంతులు అవ్వాలి అని ఉంది. ఉందా లేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఏం చేస్తామో అదే మనలను పరలోకములో రిచ్గా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. కనుక వీటన్నిటినీ కూడా మనము, హిజ్కియా తన యొక్క దినముల్లో వాటన్నిటినీ కూడా ఏం చేశాడు? ఇవన్నీ కూడా ఆర్డర్లుగా జరగడానికి ముందు తను మోడల్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. తన ఆస్తిలో ఒక భాగాన్ని ఇచ్చి దాన్ని ప్రారంభించాడు.
తర్వాత ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. వీటన్నిటిని తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? ప్రజలకు అవసరతలు ఉన్న వారందరికీ కూడా ఇవ్వడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి కూడా, నేను జాబ్ చేస్తున్న దగ్గర నుంచి కూడా, నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా 4 పాస్టర్స్కి మేము సపోర్ట్ చేసేవాళ్ళం. నేను నా ఫ్రెండ్స్ కలిపి శ్రీకాకుళం ఒక విలేజ్లో ఒక సేవ చేస్తున్న పాస్టర్ గారికి, తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో కరీంనగర్ దగ్గరలో ఒక పాస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళి పరిచయం చేస్తే తనకు ఎవ్రీ మంత్ మేము సపోర్ట్ పంపించేవాళ్ళం. అలాగా 4 పాస్టర్ గారికి మేము సపోర్ట్ చేసేవాళ్ళం జాబ్ చేస్తున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము రెగ్యులర్గా చర్చ్లో మేము ఇచ్చే ఆఫరింగ్స్ కాకుండా, మీకు చెప్తున్నా, చర్చ్లో రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ కాకుండా 4 పాస్టర్కి సపోర్ట్ చేసేవాళ్ళం. నేను సేవకు వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ప్రభువా నేను చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ ఉండేది. బట్ దేవుని మహాకృపను బట్టి మోర్ దెన్ 30,000 ఎవ్రీ మంత్ సేవకులకు పంపించడానికి దేవుడు ఇప్పటికీ కూడా అదే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నా పెట్రోల్ పరిచర్యకి వెళ్ళే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఇవేమీ కాకుండా సేవకులకు ఇది రెగ్యులర్గా చేసేవి. ఇవి కాకుండా మధ్యలో బోల్డ్ వస్తుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని పని మనము నమ్మకముగా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము తినిన తర్వాత వారికి సమృద్ధిగా వారు తినిన తర్వాత మిగిలిన దానిని ఏం చేశారట? కొట్లలో ఉంచి పంచిపెట్టడం ప్రారంభించారట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని హిజ్కియా ఎలా చేస్తున్నాడో చూడండి, ఎంత ఆర్డర్గా చేస్తున్నాడు. కనుకనే హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలముగా పనిచేస్తున్నాడు. దేవుని దృష్టికి అనుకూలము, ఒక రాజు దేవుని దృష్టిలో అనుకూలముగా పనిచేస్తున్నాడు అని దేవుడు రాయించాడు. రెండవది యథార్థముగా. రెండవది ఏంటి? యథార్థముగా చేస్తున్నాడు. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. చాలాసార్లు మనం అన్ని విషయాల్లో ఉంటాం, కానీ మన ఫైనాన్స్ విషయంలో యథార్థముగా ఉండవు. ఫైనాన్స్ విషయంలో దేవుని దృష్టిలో ఎలా ఉండరు? యథార్థముగా చాలామంది ఉండరు. కనుక ఇవన్నీ దేవుడు ఒక దినాన్ని వీటిని బట్టే దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. ప్రియ దేవుని బట్టి నమ్మకముగా ఏం చేస్తున్నాడట? పని చేస్తున్నాడు. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం, దేవుని మందిర సేవా విషయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా నేను అతిశయం కోసం చెప్పట్లేదు, జస్ట్ మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్తున్నా. కొన్ని చర్చెస్ కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని చర్చెస్ని మరి పైన రూఫ్ లేకుండా అలా ఉండిపోయినటువంటి ఆ పరిస్థితిలో దేవుడు ఆ చర్చెస్ కట్టడానికి దేవుడు బలపరిచినప్పుడు, ఆ చర్చెస్ని కట్టడానికి మేము సహాయం పంపించినప్పుడు ఆ చర్చెస్ అన్నీ కూడా చక్కగా ఇప్పుడు ఆరాధనలు జరుగుతున్నాయి. హల్లెలూయా. కనుక మనము మన స్వేచ్ఛార్పణలు, ఇఫ్ గాడ్ బ్లెస్డ్ యూ, నేను దేవుడు దీవించినప్పుడు ఎక్కడైనా ఒక మారుమూల ప్రాంతాల్లో ఒక చర్చ్ ఎక్కడైనా కట్టడానికి, లేకపోతే ఎవరికైనా చర్చ్లో సౌండ్ సిస్టమ్ ఏదైనా సప్లై చేయడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ముందుకు వెళ్ళి చేయాలి. ఇంకే మనం ఎంత తింటున్నా ఎంత సంపాదించుకున్నా మనకు చాలదు. అందుకే మనిషికి తృప్తి లేకుండా బతుకుతుంటాడు. దేవుని కొరకు చేసేవాడు తృప్తిగా ఉంటాడు. సంతుష్ట సహితమైన భక్తి అని తిమోతికి రాశాడు పౌలు. ఏ భక్తి? చాలామందికి తృప్తి లేని భక్తి. తృప్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇలాంటి పనులు మనం చేస్తే. ఇఫ్ యు బిల్డ్ వన్ చర్చ్, ఒక మందిరం ఎక్కడైనా ఏదైనా విలేజ్లో కట్టబడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకసారి మన చర్చ్ కడుతున్నప్పుడు కూడా ఒక ఆయనకు తెలిసి నాకు ఫోన్ చేశాడు అనమాట. పాస్టర్ గారు మీరు చర్చ్ కడుతున్నారు అంటే తెలిసింది నాకు. నేను ఒక అమ్మగారితో మాట్లాడాను, ఆవిడ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. ఆవిడతో చెప్పాను మీ గురించి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, ఒకసారి ఫోన్ చేయండి అన్నారు. పాస్టర్ గారు నేను ఎప్పుడు ఎవరిని అడగనండి, నాకు వద్దండి అంటే, లేదు ఆల్రెడీ నేను చెప్పాను, వాళ్ళు కొంత అమౌంట్ మీకు ఇద్దాం అనుకుంటున్నారు, మీరు కంపల్సరీ ఫోన్ చేయండి. పెద్ద ఆయన, నాకు చెప్పిన ఆయన చాలా కొంచెం పెద్ద ఆయన మాటను నేను కొట్టలేక ఫోన్ చేశాను. అమ్మ నేను పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అని చెప్పి, అదే ఆయన చెప్పారు, ఆయన మీ గురించి చెప్పారు. సో యాక్చువల్గా మేము ఆ టౌన్లో ఎవరికి కూడా హెల్ప్ చేయము, టౌన్ చర్చెస్లో ఎవరు కట్టుకున్నా కూడా మేము హెల్ప్ చేయము. మేము విలేజెస్లో ఏజెన్సీల్లో ట్రైబల్లో చర్చెస్ కట్టుకున్న వాళ్ళకి, లేకపోతే ఆ చర్చెస్లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకే మేము సహాయం చేస్తాం. మరి ఆయన పెద్ద ఆయన చెప్పారు కనుక నేను మీకు కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది అనమాట. నేను అన్నాను, అమ్మ మీరు ఏది చేస్తున్నారో అదే చేయండి, నాకు అవసరం లేదు అని చెప్పాను. మీరు ఏది చేస్తున్నారో అలాగే విలేజ్లో ఉన్న వాళ్ళకి
ఏజెన్సీలో ఉన్న వాళ్ళకే చేయండి, నాకు అవసరం లేదు. లేదు లేదు, మేము మీకు కొంత అమౌంట్ మేము ఆయన చెప్పారు కనుక చేసాం. అమ్మ నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఇస్తాడు, అవసరం లేదని చెప్పాను. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలారా, నేను అసలు నాకు ఇవ్వలేదని చెప్పడం కోసం కాదు, ఆ రిటైర్డ్ అయినటువంటి ఆ టీచర్ యొక్క కమిట్మెంట్ చెప్పడానికి మీకు చెప్తున్నాను. వాళ్ళు ప్రతి నెల కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో పరిచయం చేసి అక్కడ చర్చెస్ లేని వాళ్ళకి చర్చెస్, ఆవిడ టీచర్, ఆవిడ రిటైర్డ్ టీచర్, ఆవిడ ఇక్కడే అల్లిపురంలో ఉంటారు. నేను ఆవిడని చూడలేదు. నేను ఎప్పుడు కూడా ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఆయన ఇస్తే అలా ఫోన్ చేశాను, మళ్ళీ సేవ్ కూడా చేసుకోలే ఆ నెంబర్ని. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ కమిట్మెంట్ చూడండి. రిటైర్ అయిపోయిన తర్వాత ఆవిడేం చేస్తుంది? విలేజెస్ లేడీ, ఒక ఉమెన్, ఒక సహోదరి, స్త్రీ అయ్యుండి తన దేవుని పని ఎలా చేస్తుంది? మీకు ఈరోజు దేవుని పని హిజ్కియా ఎలా చేస్తున్నాడు? ఒకవేళ మనం దేవుని పని చేయకపోతే మనకి రివార్డ్ ఏమిస్తాడు దేవుడు? దేనికి ఇస్తాడు రివార్డు? తోమానండి, ఉదయం లేచి నుంచి తోమి ఎన్ని అంట్లండి, ఎన్ని అంట్లు తోమారు? ఉంటాయండి మా ఇంట్లో. తోమి ఉతికిందే ఉతికి. ఆడలు ఎంత అలటలంటే ఇలా షర్ట్ తీయగానే ఉతికేస్తుంటారు. ఒక్కోసారి నేను ఇలా షర్ట్ వేసుకుని వెళ్ళి మా షర్ట్ ఏదైనా ఉతికిస్తాను అంటుంటుంది. డబల్ పని అక్కర్లేని. మరి ఇస్త్రీ వేస్టా? మళ్ళీ దాని కరెంటు సబ్బు అన్నీ వేస్టా? ఇన్ని వేస్ట్ చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయాలి. ఇవన్నీ పెట్టుకుంటారు. ఒక్కోసారి లిడియా నాతో చెప్తుంటుంది, నేను చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాను, ఇంకా అన్నం వండకపోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసుకో, కావాలంటే నేను వెళ్ళి ఏదైనా తెచ్చేస్తాను కూర. ముందు ఏం చేయాలి? కొంతమందికి వంటలు చేసుకొని తోముకొని వాళ్ళకి ఎంత టైం ఉండదంటే ప్రార్థన చేయడానికి టైం ఉండదు. ఎక్కడ పాస్టర్ గారు, టైం ఎక్కడదండి మాకు ప్రార్థన చేయడానికి? చర్చిలో కూడా 2 గంటల నుంచి 3 గంటల దాకా ప్రేయర్ చేస్తారు. 1 గంట నుంచి 2 నుంచి చేస్తున్నారా ఆడవాళ్ళు? 2 నుంచి 3. చాలామంది రారు. ఎందుకు? తోముకోవాలా, వండుకోవాలా, తిన్న తర్వాత మళ్ళీ ఏం చేయాలా? పడుకోవాలా. ప్రార్థనకి కనీసం ఆ టైంని స్పేర్ చేయలేరు. వీటన్ని దేవుడు దేన్ని బట్టి చూస్తాడు? మన భక్తి, మనం అన్నీ కూడా మనం ఎన్ని తోమామా, ఎన్ని వండామా, ఎన్ని తుడుచుకున్నామా కాదు. దేవుని పని మనం ఏం చేస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పనిలో పాలిభాగస్థులమై ఉండాలి. హల్లెలూయా. దేవుని పనులు ఏం చేయాలి? పాలిభాగస్థులమై ఉండాలి. నమ్మకముగా దేవుడు మనకిచ్చిన వాటిలో మనం పని చేస్తూ ఉండాలి. ఒక దినాన్ని దేవుడు గొప్ప బహుమతి ఇస్తాడు మనందరికీ కూడా. కనుక లాస్ట్ మాట, అదే మాట మరలా చదువుదాము. దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. మరొక మాట, హృదయపూర్వకముగా. ఎలా చేయాలట? హిజ్కియా తాను చేసిన పని అంతటిని కూడా ఎలా చేశాడట? హృదయపూర్వకముగా చేసి ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఆమె మనం వర్ధిల్లడం ఒకటే కాదు, మనం వర్ధిల్లతో పాటు ఏం చేయాలి? దేవుని పని చేయాలి. హిజ్కియా తను చేసిన పని అంతా కూడా దేవుని విషయంలో హృదయపూర్వకంగా చేశాడు. దేవుడు తను ఏం చేశాడు? తనని వర్ధిల్లింపచేశాడు. అతడు వర్ధిల్లెను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని మనం హృదయపూర్వకంగా చేస్తే దేవుడు మనల్ని వర్ధిల్లినట్లుగా చేస్తాడు. మనం అన్ని పనులు చేస్తాం కానీ దేవుని పనికి ప్రియ దేవుని బిడ్డలారా అయిపోయిందిలే కాదు. సాక్రిఫిషియల్గా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ప్రేమతో అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి. నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరికీ ప్రోత్సహిస్తున్నాను. మీరు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి లోపు కనీసం 2-3 చర్చలు కట్టించండి. అందరూ కాదు, ఎవరు చెప్పాలి? మీకు తెలుసా, చాలాసార్లు నేను ఒక గ్రామంకి వెళ్ళాను. గ్రామంకి వెళ్తే ఒక విధవరాలు ఆమె పొలం పనులకు వెళ్తుంది. మెసేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచిందని వెళ్ళిన తర్వాత ఇంతకుముందు కూడా మీకు నేను చెప్పాను. ఆమె ఏం ఇచ్చింది తెలుసా? నాకు ప్రార్థన చేసుకోవడానికి ఒక కార్పెట్ కొన్నాను. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా కూడా ఈ కార్పెట్ మీద మీరు మోకరించి ప్రార్థన చేయండి, అప్పుడు నేను మీకు జ్ఞాపకం వస్తాను కదా. కార్పెట్ మీద నించున్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు?
నేను జ్ఞాపకం వస్తాను కదా, నా కోసం ప్రార్థన చేయండి అని నాకు ఒక కార్పెట్ కొన్నది. ప్రదేవుని ఆమె ఏం చేసేది, ఒక విడో. ఆమె నా హృదయము ఆవిడిచ్చిందని సంతోషించలేదు, ఆవిడ దేవుని పట్ల ఆమెకున్నటువంటి ఆ ప్రేమ, దేవుని పని విషయంలో ఆమె చూపించినటువంటి ఆ శ్రద్ధ, హృదయపూర్వకముగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని విషయంలో హృదయపూర్వకముగా మనం చేయాలి. చాలాసార్లు ఏదైనా విషయము వచ్చేసరికి మనము దేవుని పనిలో, ఇసుక ఏం చేశాడు, తన ఆస్తిలో ఏం చేశాడట, ఒక భాగం ఇచ్చి దేవుని పని జరగాలి. ఆమె హల్లెలూయా. ఇంకా లాస్ట్లో మీరు ఏం చేయాలి తెలుసా, ఇక మీరు అన్నీ కూడా ఆపేసి ఎక్కడైనా చర్చెస్ లేకపోతే చెప్పండి పాస్టర్ గారు కట్టిద్దామని నన్ను అడగండి, మీకు బోల్డ్ చెప్తాను. హల్లెలూయా. ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో నాకు తెలుసు. మీరు దేవుని బిడ్డలారా, ఇంకా తెలుసా మీకు, మిషనరీస్ ఉంటారు, వాళ్ళకి మిషనరీస్కి శాలరీస్ ఎంత పంపిస్తారు తెలుసా? మా దగ్గర విశ్వవాణి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఎంత ఇస్తారు తెలుసా? 5,000, 7,000. ఎంత? ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఎక్కడెక్కడికో వారి కుటుంబాలను విడిచిపెట్టి వెళ్తారు, వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి మనం యొక్క సపోర్ట్ని మనం పంపిస్తూ ఉండాలి. స్వేచ్ఛ అర్పణలు ఎక్కడైనా ఎప్పుడైనా మీ సందర్భాల్లో చాలామంది బర్త్డేస్ చేస్తారు, ఓ బొట్టలు ఇట్టేస్తారండి, ఇల్లు వాడ అంతా. ఆ బొట్టలు దేని చేస్తారంటే అది మళ్ళీ ఒక్కొక్కడు పట్ 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 పట్టమని ఆ పీల్చుకోవడానికి, దాని డెకరేషన్కి ఎంత, దానికి ఎంత, దానికి అంత, దీనికి ఎంత. ప్రియ దేవుని బిడ్డలారా, 4 అంతస్తుల కేకు ఎవడు తింటాడో తెలియదు, మళ్ళీ దాన్ని అది ఎక్కడ ఉంటుందో తెలియదు, మళ్ళీ ఇంత ముక్క ఆప్యాయులు కడతారు, ఇంత ముక్క వీళ్ళ అమ్మ కడతారు, మరి ఇదంతా ఏమొద్దో మనకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. మరి తర్వాత దాని సంగతి ఏంటి అనేది ఎవడికి తెలియదు. దీనికి ఎంత కేకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా చేసుకోకూడదని అంటలేదు, వీటికి మించి దేవుని విషయాల్లో ఈ సందర్భాల్లో మీ స్వేచ్ఛార్పణలు దేవుని కొరకు ఎక్కడైనా ఒక చర్చ్ కట్టబడడానికి, ఎక్కడైనా చర్చ్లో ఒక సౌండ్ సిస్టమ్ ఉండడానికి, ఏదైనా ప్రియ దేవుని బిడ్డలారా, విలేజెస్లో కరెంట్ ఉండదు, ఒక బ్యాటరీతో కూడినటువంటి ఒక సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, దేవుని పని జరుగుతూ ఉంటుంది. అది నీకు నీ పిల్లలకు కూడా ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమె ఇలాంటి విషయాలు అన్నీ చెప్పను, కానీ అక్కడ సందర్భం వచ్చింది కదా, హిజ్కియా గురించి చెప్తాను. నెక్స్ట్ వీక్ కూడా హిజ్కియా గురించి చెప్తాను ఇంకో విషయాలు. కనుక హిజ్కియా జీవితంలో దేవుడు ఏం చేశాడు, నేను మధ్యలో ఒక ఫ్రైడే కూడా హిజ్కియా గురించి నేను చెప్పాను. చాలామంది ఫ్రైడే రాలేదు కనుక మీకు తెలియదు, అది రికార్డ్ కూడా చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయడానికే దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, నిలవబెడతాడు. ఆమె హల్లెలూయా. ఇంకెక్కువ కాలం మనం దేవుని పనికి ఉపయోగపడలేదు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, దీనివల్ల ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, చెప్పండి గట్టిగా, ఇలాంటివి చెప్పరే అంటుంటారు కదా. బైబిల్లోనే ఉంది, ఫలింపని ప్రతి చెట్టును ఆయన, గట్టిగా చెప్పండి. మీరు మామూలుగా తీసి పడేస్తాడు ఆయన, అలా చెప్పాలా, తీసి పడేస్తాడు. ఎందుకు ఉపయోగం లేని దాన్ని ఏం చేస్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు మనం ఏం చేయాలి, ఫలించాలి, దేవుని పని చేయాలి. సో దట్ షుడ్ బి యువర్ కమిట్మెంట్. దేవుని కొరకు మనము పని చేయాలి. ఎలా చేయాలి, మనకు బుర్ర ఎలాగ ఉంటుంది తెలుసా, మిగతా వాటికి ఎలా ఉపయోగిస్తారు తెలుసా. దేవుని దగ్గరికి వచ్చేసరికి జుడ్డోళ్ళు మడ్డోళ్ళలాగా తయారైపోయి, మాకు రాదండి, మాకు తెలదండి. కానీ మిగతా విషయాలకు వచ్చేసరికి ఎలాగుంటారు, అసలు వాళ్ళ మైండ్, మొన్న ఎవరో అన్నారు, అవకాశం ఇస్తే పిఎం అయిపోయే స్టేజ్ అండి వాళ్ళది, అంత జ్ఞానం. పిఎం సీఎంలు అయిపోయే జ్ఞానం ఎక్కడ, బయట చర్చిలో ఏవి తెలదో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆమె మనం అన్నిటిని కూడా ఉపయోగించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని కొరకు మనము అందరం కూడా పని చేద్దాము. ప్రభు మనల్ని పిలిచినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని పిలుస్తాడు. దేవుని పని చేయాలి.
ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి, వీళ్ళకెందుకు, వాళ్ళకెందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, అవి నీకెందుకు? అసలు నీది కాదే కాదు. ఏది మంద కాదు? మనకున్న దాంట్లో దశంభాగం మనది కాదే కాదు. మీకెందుకు దాన్ని? 10వ వంతులు మనది కాదే కాదు. మనం వాడేసుకుంటుంటాం, పైపొచ్చి మళ్ళీ వాళ్ళకెందుకు అనుకుంటాం. అసలు నీకెందుకు అది దేవునిది? కనుక దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? నాకేం అవసరం లేదు. నాకు మీకు చెప్పనా, నేను చాలా సింపుల్. నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఏం ఖర్చు పెట్టను, ఏమీ తిన్నాను బయట, ఏమీ చేయను. నాకు అసలు పెద్దగా డబ్బులు, నాకు ఒకసారి కొంతమంది కానుకలు ఇస్తున్నప్పుడు కూడా నాకు అసలు ఏమి పెద్ద చలనం ఏమి ఉండదు. ఎందుకంటే నాకు అవసరం పెద్ద ఏమి ఉండదు. నేను ఏమీ ఖర్చు పెట్టను, ఏమీ వాడను. ఎక్కడ అవసరమో అక్కడ తప్ప నేను ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టను, ఎక్కడ డబ్బులు వాడను. దేవుని సేవ విషయము, దేవుని యొక్క సేవకుల కొరకు, అలాగే ఆ పేదవారు ఎక్కడైనా ఉన్నప్పుడు తప్ప ఎక్కడ కూడా నేను డబ్బులు. నాకు ఒక్కోసారి ఐఆర్టీసీలో టికెట్స్ చేయించినప్పుడు ఒక్కోసారి క్యాన్సిల్ చేపిస్తే అందులో కట్ అయిపోతే డబ్బులు ఎంత కంగారు వచ్చేద్దో నాకు. అందుకే ఆచి తూచి చేస్తాను. ఈ కరెంటు బిల్లు కట్టేటప్పుడు కూడా ఒక్కొక్క యాప్లో 11 రూపాయలు 12 ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంటుంది. అది కూడా పడకుండా ఎక్కడ ఉంటుందో అక్కడ చూసి కడతాను తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్కడ వేస్ట్ చేయను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ధనమును దేవుని సేవ కొరకు ఏం చేయాలి? వాడాలి. దేవునికి స్తోత్రము కనుక హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వర్ధిల్లింప చేస్తాడు. నువ్వు వద్దనుకున్న దేవుడు ఏం చేస్తాడు? డిసెంబర్ 31 నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఆ మూమెంట్ రావట్లేదు. ఇంకా చూద్దాంలే అనుకుంటాను. అందుకే మా అబ్బాయి ఎప్పుడు కూడా ఏదైనా చెప్పాడు అనుకో, డాడీ నువ్వు ఎప్పుడు చూద్దామే అంటాడు. డిసెంబర్ 31 సరికి ఇక్కడ ఏదో ఒక ప్రేయర్ అవుతుంది. లావణ్య ఆంటీ గారి 60th బర్త్డే ప్రేయర్ ఇక్కడ జరిగితే అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. వస్తే తమ్ముడు రాజ్ కుమార్ వచ్చి, అన్న ఏదో చెప్పి ఫోన్ చేసి కిందకి వెళ్తే మాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. నేను కొనుక్కుందాం అనుకున్నాను, ఇంకా కొనుక్కోవాలి అలా సాగేస్తున్నాను. మా అమ్మగారు వచ్చి, అందుకేనేట్రా ఇవన్నీ ఖాళీ చేశారు అన్నది. యాక్చువల్గా రూము ఎందుకో లిడియా ఖాళీ చేసి ఉంటే మా అమ్మ చెప్పలేదు. చాలామందికి చెప్పలేదు. కుర్చీలు కనబడుతున్నాయి కదా అక్కడ, చెప్పలేదు. శేఖర్ పాస్టర్ గారు ఇచ్చారు అవి రెండును. పాస్టర్ గారు మన బహుమతి పంపించారనమాట. చెప్పలేదు మా అమ్మను. అందుకేనేట్రా ఫ్రిడ్జ్ వస్తుందన్నా ఏం చెప్పలేదు అని. అమ్మ నాకే తెలియదు అమ్మ, అది వస్తుందని, అది వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లిడియా ఎందుకు ఖాళీ చేసిందో మనకు తెలియదు. ఆ ప్లేస్ ఖాళీ చేసింది అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. ఇలాంటివి మీకు ఎన్ని చెప్పమంటారు? దేవుడు ఆయన పని చేస్తూ ఉంటే మీకు కావాల్సిన వాటన్నిటిని దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. మీరు చెప్పలేదు అనడానికి లేదు. నాకే చెప్పకపోతే నేను మీకే చెప్తాను. ప్రతి వస్తువు కూడా, ప్రతి అవసరత కూడా దేవుడు తన బిడ్డలకు దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు? దేవుని పని. ఇప్పుడు మాకు ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి? మీకు ఎన్ని ఉన్నాయి? ఒకటేలేండి. ఏ వస్తువులు 2 ఉన్నాయి లెక్కేసుకోండి. నవ్వేది కాదు, ఏడ్చేది ఇది. లెక్క పెట్టుకోండి. ఏ వస్తువులు 2 ఉన్నాయి లెక్కేసుకొని వెంటనే ఇంకోటి ఇవ్వండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ ఫ్రిడ్జ్ని ఇమీడియట్గా అది ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి పంపించాం. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ఫ్రిడ్జ్ బాగానే పనిచేస్తుంది, దానికి అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ఫ్రిడ్జ్ని ఏం చేసాం? చాలామందికి ఎన్ని ఉంటాయో తెలుసా? ఇవ్వలేరమ్మో, ప్రాణం పోద్ది. ప్రాణం పోవడం కాదు, ప్రాణం ఉంటుంది బాబు, ఇంకా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎంతకాలం ఉంటే అంత దేవునికి ఉపయోగం కనుక ఎంతకాలమైనా దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఎంతకాలం ఉన్నా దేవునికి ఉపయోగమే కనుక ఎంతకాలమైనా దేవుడు నిన్ను ఉంచుతాడు. 2 ఉన్నవన్నీ ఏం చేయండి? ఎవరికి? నాకు కాదు, పాష గారికి ఇచ్చేయమన్నారు. నాకు సమృద్ధిగా దేవుడు అన్ని విషయాలు ఇచ్చాడు కనుక ఎవరికి లేదో చూసి వాళ్ళకి ఏం చేయండి? ప్రతిదీ లెక్క పెట్టుకోండి. వీళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్లు, ఫ్రిడ్జ్లు, బళ్ళు, కార్లు, ఇంకేముంటాయి? కార్లు ఎక్కకండి, 2 కార్లు ఎవరికి ఉండవాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకేముంటాయి? నేను మొన్న చెప్పాను ఒక పాస్టర్ గారికి, బండి నేర్చుకో, నీకు బండి కొంటామని చెప్పాను.
బండి రాదు పాస్టర్ గారికి, పాపం నడిచి వెళ్తూ ఉంటాడు. ఎంతమంది పాస్టర్ గారికి బండి కొనిచ్చాను తెలుసా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేస్తున్న కొద్దీ దేవుడు ఇంకా ఇస్తూ ఉంటాడు. దేని కొరకు? ఆయన పని కొరకు. కనుక ఇలా లెక్క పెట్టుకోండి, ఇలా సరి చేసుకోండి. కనుక హిజ్కియా మళ్ళీ ఇలా ఉన్నాయా లేవా, బెరయా క్రైస్తవుల్లాగా ఉండాలి మీరు. పాస్టర్ గారు ఇలా చెప్పారు ఏంటంటే వెంటనే అందులో చదవాలి. హిజ్కియా ఏం చేశాడు అదే చెప్పాను. కనుక వాటన్నిటిని మీరు చేసే కొద్దీ దేవుడు మీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు, దేవుడు మీకు వర్ధిల్లింప చేస్తాడు. అంతేకాదు పరలోకంకి వెళ్ళగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బలా మంచి నమ్మకమైన దాసుడా, నా పని చేసావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పొజిషన్లో నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నన్ను నియమించిన దేనికో తెలుసా? ఆయన పని కొరకు నియమించాడు. అది కొద్దిమంది గ్రహించారు బైబిల్లో. ఇప్పటికీ కూడా కొద్దిమంది గ్రహిస్తారు దేవుని పని కొరకు, దేవుని రాజ్యము కొరకు మనం పని చేయాలి. ఆమె హల్లెలూయా. నేరుగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనము దేవుని పనిలో డిఫరెంట్ ఏరియాస్లో మనము పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నార్త్ సైడ్ ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మేము మార్చ్ ఫస్ట్ వీక్లో ఉత్తరాఖండ్ వెళ్తున్నాం. నా కోసం ప్రార్థన చేయండి. అది ఒక ప్రేయర్ నెట్వర్క్ అనమాట. అది ప్రేయర్ రైడ్, ప్రేయర్ కాన్ఫరెన్స్ అన్నీ కూడా జరుగుతాయి. కనుక మేము కొంతమంది సేవకులు కలిసి అక్కడికి వెళ్తున్నాం నార్త్ సైడ్. ఎస్పెషల్ నేను ఎందుకు వెళ్తున్నానంటే ఆ సిచ్యువేషన్స్ చూడాలి. మనము ఇక్కడ ఉండి ఇలా చూస్తుంటాం. మనం ఎలాగుంటామంటే నూతులో ఏదో ఉంటుంది అంటారు. ఏంటండి? నేను అనలేదు, మీరే అన్నారు. ఏంటి? మళ్ళీ నన్ను కప్ప అన్నారా, మమ్మల్ని ఇది అన్నారా అనకూడదు, మీరే అన్నారు. దానికి అదే ప్రపంచం. బయటికి వెళ్ళి చూస్తే చూడాలి. బయటికి అందుకే కొన్ని ఏరియాస్కి వెళ్తుంటే అక్కడ పరిచర్య ఎలా జరుగుతుంది, అక్కడ కూడా సేవకులు ఉన్నారు. వాళ్ళని కొంచెం బలపరచడానికి, వాళ్ళకి ప్రేయర్ సపోర్ట్ ఇవ్వడానికి, ఇవన్నీ చేయడానికి వెళ్తున్నాం. కనుక ప్రేయర్ చేయండి. మార్చ్ 1 నేను వెళ్తున్నాను, మరలా 9th మేము రిటర్న్ అవుతాము. కనుక ఈ విషయము ప్రార్థన చేయండి. అలాగే దేవుని యొక్క పరిచర్యలో మీకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని పనిలో మీరు పాలుభాగస్తులేనండి. దేవుడు ఎప్పుడు కూడా ఏం చూడ్డు తెలుసా? ఏం చూడ్డు? క్వాంటిటీని ఎప్పుడు కూడా చూడ్డు. ఒక 2 కాసులు ఇచ్చిందట ఆమెను. దేవుడు ఏమన్నాడు? మీ అందరికన్నా ఈమె ఎక్కువ ఇచ్చింది. ఆమె జీవనం అంతా కూడా ఆమె ఇచ్చేసింది. కనుక చాలామంది చాలా ఇచ్చారు, వాళ్ళందరినీ కూడా దేవుడు మెచ్చుకోలేదు. కనుక దేవుడు ఎప్పుడు కూడా క్వాంటిటీని చూడ్డు. దేవుని పనిలో మనమందరమును కూడా పాలుభాగస్తులు విందాము. దేవుడి మాటలు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవుని రాజ్యంలో పని చేయడానికి ఒక కమిట్మెంట్ తీసుకుందాము. ప్రభు రాజ్యంలో హిజ్కియా రాజు అయిన తరువాత పస్కా పండుగ జరగాలని తను ఇశ్రాయేలులందరినీ కూడా ఇన్స్పైర్ చేశాడు. అలాగే తరువాత దేవుని యొక్క సేవ ఎలా జరగాలి, ఆ సేవ జరగకపోవడానికి గల కారణాలు ఏంటి, వాటన్నిటినీ చూసి తన ఆస్తిలో ఒక భాగమునిచ్చి, లేవీలకు రావాల్సిన భాగములనిచ్చి ఆ పనంతటినీ కూడా తను చేయడానికి ముందుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పనిలో అందరము కూడా పాలిభాగస్తులం అవుదాము. దేవునికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేద్దాం. ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ మాటలు ఎవరైతే అంగీకరించారో, ఈ మాటలు ఎవరైతే స్వీకరించారో ప్రభా, నీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ కూడా పాలిభాగస్తులై దేవుని పనిలో నాయనా తండ్రి అనేకమైన దేవా తండ్రి మందిరాలు కట్టబడడానికి, అనేకమైన సేవకులు బలపరచబడడానికి తండ్రి, ప్రభు యొక్క సేవ జరుగుట విషయంలో నాయనా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యానుసారముగా నాయన స్పందించి నాయన ఒక దినాన్ని ప్రభువా నీ ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడాని నీ చేత పిలువబడే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు.